జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని జనాలు అందరికీ చెప్తా అన్నారు. భూమి మీద బతుకున్న మనుషులు ఉన్నారు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్తున్నారు. నిజమైన క్రిస్మస్ ఏం తెలుసా? పేదల్ని అనుకరించటం, పేదలకి సహాయం చేయటం, పేదలకి హెల్ప్ చేయటం. క్రిస్మస్ పండుగ ఆనందం. అందుకే క్రీస్తు కొత్త గుడ్డలతో చుట్టబడి పశువుల తోటలు పడి కొత్త గుడ్డలు కూడా లేవు. కనుక పేదలకు బట్టలు వేయడము, అన్నం పెట్టడము, పేదలని ఆదరించడం, పేదలకి మేలు చేసి హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, ఈరోజు బతుకున్న నాతోటి చెప్పిన వారు పాస్టర్లు, ఏడ క్రిస్మస్ గిఫ్ట్ ఉంది, క్రిస్మస్ గిఫ్ట్ ఎక్కడుంది, క్రిస్మస్ గిఫ్ట్ ఎక్కడ దొరుకుతుంది, క్రిస్మస్ కానుక కొరకు పరిగెత్తిస్తున్నారండి. ఎవరు? పాస్టర్లు తెలివి లేని పాస్టర్లు, బుద్ధి లేని పాస్టర్లు, జ్ఞానం లేని పాస్టర్లు ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ కానుక ఎక్కడ దొరుకుతుందో ప్రయత్నాలు చేస్తున్నారు, పరుగు తీస్తున్నారు. క్రిస్మస్ కానుక ఏడ దొరుకుతుంది, క్రిస్మస్ గిఫ్ట్ ఎక్కడ దొరుకుతుంది, క్రిస్మస్ సెలబ్రేషన్ ఏడ జరుగుతుంది, ఎక్కడ పోతే ఏం దొరుకుతుంది, బట్టలు దొరుకుతావే, డబ్బులు దొరుకుతావే, బియ్యం ధాన్యం దొరుకుతుందే, గిఫ్ట్ ఏమైనా దొరుకుతుందేమో అని ఈరోజు బతుకున్న పాస్టర్లు, నాతో జత పనివారు, సావకులు, సువార్థికులు పరుగు తీస్తున్నారు. నిద్రపోతలేనండి, నిద్రపోకుండా తిరుగుతా ఉన్నారు రాత్రి పగలు. ఏమిటి కొరకు? క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తుని గణపరచడానికి, క్రీస్తుని మహిపరచడానికి కాదండి, క్రిస్మస్ గిఫ్ట్ కొరకు, క్రిస్మస్ కానుక కొరకు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. నాలాంటి సావకుడు భూమి మీద యేసుక్రీస్తు దేవుని సావకుడు, యేసుక్రీస్తు దేవుని సువార్థికుడు, యేసుక్రీస్తు దేవుని సేవ చేస్తున్న పాస్టర్ ఏం చేయాలంటే క్రిస్మస్ పండుగ చేయాలి, క్రిస్మస్ ఆరాధన చేయాలి, క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలి, క్రీస్తుని గణపరచాలి. ఎట్లా? బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, పాస్టర్ బట్టలు ఇవ్వాలి. బట్టలు లేని వాళ్ళకు, తిండి లేని వాళ్ళకి, కుంటలకి, గుడ్డలకి యేసు ప్రభువును, నేను దిగంబర ఇంటిని మీరు నాకు బట్టలు ఇస్తుంది, నేను ఆకలిగా ఇంటి మీరు నాకు అన్నం పెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నాకు అన్నం పెట్టడం, నేను నీకు బిర్యానీ పెట్టడం, నువ్వు నన్ను పిలుస్తాడు, నేను నిన్ను పిలుస్తాడు క్రిస్మస్ కాదు. కుంటోళ్ళకి, గుడ్డలకి, పేదలకి బట్టలు పెట్టియాలా, బిర్యానీ పెట్టాలి, స్వీట్లు పెట్టాలి, కేకులు పెట్టాలి. ఎవరికి? దిక్కులేని ఇదివరాలకు, భర్త లేని దిక్కులేని పిల్లలకును, దిక్కులేని దూరాలకును, కుంటలకు, గుడ్డలకి బట్టలు పట్టించి బిర్యానీ పెట్టి వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అనే కేక్ పెట్టి అప్పుడు క్రీస్తు మహిమపరచుకోవడం, క్రీస్తు గణపరచడం. నీవు కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త టై కట్టుకోవడం, కొత్త సూట్ వేసుకోవడం, నేను కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త బూట్లు వేసుకోవడం, కొత్త వాచ్ పెట్టుకోవడం, కొత్త బైక్ కొనుక్కోవడం, కొత్త కారు కొనుక్కోవడం, ఇంటికి కొత్త కలర్లు వేసుకోవడం, ఇంటికి నక్షత్రం పెట్టుకోవడం, స్టార్ నక్షత్రం పెట్టుకోవడం, రకరకాలుగా క్రిస్మస్ని ఆచరిస్తున్నారు, క్రిస్మస్ ఆరాధన ఆచరిస్తున్నారు. క్రీస్తు లోకానికి ఎలాగొచ్చాడని, క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రముల స్థలం లేనందున పశువుల తొట్టెలో పన్ను పెట్టాడు. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు తానంతతో తాను తగ్గించుకున్నాడు. సృష్టికర్త అనే దేవుడు మానవుడికి లోకానికి తగ్గించుకొని వచ్చాడు. సావుకులారా, పాస్టర్లారా, బతుకున్న క్రైస్తవులారా, స్త్రీలారా, పురుషులారా అందరూ కూడా మారు మనసు పొంది క్రిస్మస్ పండుగ చేయండి. క్రీస్తు సంతోషించే పండుగ, క్రీస్తు ఆనందించే పండుగ, క్రీస్తు మహిమపరిచే విధానంగా క్రిస్మస్ పండుగ ఆరాధన చేయండి. నిజమైన క్రిస్మస్ పండుగ అని తెలుసా దేవుని బిడ్డలారా? పేదలకి ఇయడమే, కుంటి వారికి, గుడి వారికి పాస్టరే బట్టలు ఇవ్వాలి, కానుక ఇవ్వాలి, బిర్యానీ ఇవ్వాలా. ఎవరికి? పేదలకి, కుంటలకి, గుడ్డలకి, గూగులకి, చెవటలకి, దిక్కులేని వారికి, ఇదివరాళ్ళకు, దిక్కులేని పిల్లలకి ఇచ్చడమే నిజమైన క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం. అప్పుడు క్రీస్తు సంతోషిస్తుంది. పేదల్ని కనికరించిన వారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుతారు. ఎందుకు? బైబిల్లో పేదల్ని కనికరించేవారు, పేదల్ని కనికరించి దయవంచి వాళ్ళకి బిర్యానీ పెట్టారు. పాస్టర్లలో ఒక బిర్యానీ తింటారు, విశ్వాసులకు ఇంకొక బిర్యానీ పెడతారు, తాలింపు అన్నము, చికెన్. పాస్టర్లకేమో నాటుకోళ్ళు, మటను, బిర్యానీ. పాస్టర్లు పైన తుడిపడ్డారా? దేవుని సౌకులారా, అందరూ కూడా సమానంగానే తినాలి. అది పప్పనం అంటే పప్పనం తినాలి, మటన్ బిర్యానీ. అందరూ చర్చిలో, సంఘములో సమానంగా తినాలి. సేవకునికి ఒక్కొక్క భోజనం, సంఘ పెద్దలకు ఇంకొక భోజనం, విశ్వాసాలకు ఇంకొక భోజనం పెట్టడం తప్పు. దేవుని పిల్లలు నొచ్చుకుంటే క్రీస్తు బాధపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద బతుకున్న వారులారా, పరుగు తీస్తున్నారంటే ఆదివారం నాడు నాతోటి జతపడిన పాస్టర్లు ఆరాధన విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, వాక్యం బోధించేది విడిచిపెట్టి క్రిస్మస్ గిఫ్ట్ కోసం వచ్చారండి. క్రిస్మస్ గిఫ్ట్ కోసం మామూలు ఎగరొచ్చారు. ఏమైనా ఆలోచన ఉందా సేవకులకి? క్రిస్మస్ గిఫ్ట్ లేకుండా బతకలేవా? దేవుడు పోషించాడా? దేవుడు సహాయం చేయడా? ఆదివారం అండి, ఆరాధించే దినం,
ఆదివారం యేసుక్రీస్తు దేవుని ఆరాధించి యేసుక్రీస్తు దేవుని బోధించి విశ్వాసులకు ఎవరు బోధించాలి? మరి నీ సంఘ సభ్యులకి, నీ సంఘ బిడ్డలకి ఎవరు ప్రార్థన చేయాలి? రోగాలతో బాధలతో ఉన్న వారికి ఎవరు ప్రార్థన చేయాలి? ఏమైనా ఆలోచన ఉందండి? ఆదివారం నాడు క్రిస్మస్ గిఫ్ట్ అవసరమా? ఎంత అండి? 3,000 అవసరమా? 5,000 అవసరమా? ఎంత చెప్పండి? 3,000 4,000 కొరకు క్రీస్తును మహిమపరిచేది, క్రీస్తును ప్రకటించేది, క్రీస్తు నామాన్ని ఘనపరిచేది వదులుకుంటున్నారండి ఎవరు? పాస్టర్లు. బైబిల్ ట్రైనింగ్ చేసినాం, మేము బైబిల్ ట్రైనింగ్ చేసినాం, మేము బీటెక్ చేసినాం, టాటెక్ చేసినాం, ఈటెక్ చేసినాం అంటారు. నీకు బైబిల్ ట్రైనింగ్ ఎలా నేర్పుతుంది? ఆదివారం ఆరాధన విడిచిపెట్టి, వాక్యం బోధించి విడిచిపెట్టి, ఎక్కడ క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తారో, ఎక్కడ క్రిస్మస్ కానికిస్తారో అక్కడ వెళ్ళడానికి ట్రైనింగ్ చెప్తుంది. ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్. ఏమైనా ఆలోచన ఉందండి? సౌకులే చెడగొడుతున్నారండి. క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ పండుగని సౌకులే చెట్లు పట్టిస్తున్నారు. దేవుని సౌకులారా మారు మనసు పొందండి. నాతోటి జతపడే వాళ్ళారా మారు మనసు పొందండి. క్రైస్తవులారా మారు మనసు పొందండి. విశ్వాసులారా మారు మనసు పొందండి. సంఘ పెద్దలారా మారు మనసు పొందండి. క్రీస్తు రానేంటున్నాడు. తిక్క క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ ఆరాధనలు చేయకండి. ప్రభుని మహిమపరచండి, ప్రభుని గణపరచండి. నిజమైన క్రిస్మస్ ఆరాధన ఖాళీ కావడమే. క్రీస్తు లోకంలో జన్మించినప్పుడు, క్రీస్తు లోకంలో జన్మించినప్పుడు జ్ఞానులు పెట్టెలు తీసుకొని వచ్చి బంగారు సాంబ్రాణి బోలము కానుకగా సమర్పించి ఆయనకి నమస్కరించి పూజించారు. దేవునికి మహిమకరంగా. ఇప్పుడు పెట్టెలు నింపుకుంటున్నారండి పాస్టర్లు. క్రిస్మస్ గిఫ్ట్ ఏడ దొరుకుతుంది, క్రిస్మస్ సెలబ్రేషన్ ఏడ దొరుకుతుంది అని పెట్టెలు నింపుకుంటున్నారు. పెట్టెలు విప్పాలండి. పెట్టెలు ఖాళీపోవాలి క్రిస్మస్ అంటే, జోగులు ఖాళీపోవాలి క్రిస్మస్ అంటే, బీరువాళ్ళు ఖాళీపోవాలి క్రిస్మస్ అంటే, బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ ఖాళీపోవాలి. అది నిజమైన క్రిస్మస్ ఆరాధన. ఖాళీపోవాలి, నింపుకోవడం కాదు, దాపెట్టుకోవడం కాదు, కుప్ప పెట్టుకునేది క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ పండుగ కానీ కాదు. క్రీస్తు బాధపడతాడు, ఏది బాధపడతాడు. నేను దిగంబర ఏంటి మీరు నాకు బట్టలే లేదు, నేను ఆకలి వంటి మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను దప్పికొన్నింటి మీరు నీళ్ళు ఇవ్వలేదు, నేను రోగి ఏంటి మీరు చూడరాలేదు, నేను సరసాలుంటి పలకరియలేదని క్రీస్తు 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 చెప్తున్నాడు. మీలో ఒకరు కలగ చేస్తే నాకు చేసినట్టు, మీలో దప్పికొన్న వారికి నీళ్ళు ఇస్తే నాకు నీళ్ళు ఇచ్చినట్టు, మీలో ఆకలి ఉన్న వారికి అన్నం పెడితే నాకు అన్నం పెట్టినట్టు, మీలో దిగంబరులకి బట్టలు ఇస్తే నాకు బట్టలు ఇచ్చినట్టని క్రీస్తు క్రీస్తు పరలోకంలో దిగి వచ్చి చెప్పాడు. క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ పండుగ చేయండి. పండుగ వేషాలు వేయకండి, డ్యాన్సులు వేయకండి. టైలు కట్టుకొని నెత్తలకి కలర్లు వేసుకొని సూటు బూట్ వేసుకొని మురిసి ఈ కొత్త బూట ఎవరిచ్చారు గిఫ్ట్, ఎవరిచ్చారు బట్టలు అని సంతోషిస్తున్నారు, ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. దేవుని సేవకులారా నాతోటి జతపని వాళ్ళని మామైతే క్రిస్మస్ పండుగ నా బిడ్డ పేదలకు ఇస్తుంటుంది, నా కొడుకు పేదలకు ఇస్తాడు, నా భార్య పేదలకు ఇస్తుంది, నేను కూడా పేదలకు ఇస్తాను. దేవుని పిల్లలు ఇచ్చిన కానుకని మేము బట్టలు వేసుకొని మురుస్తామండి, బట్టలు వేసుకొని మురుస్తాం, బిర్యానీ వేసుకొని మురుస్తామండి. ఈ తొర్లకి వేయడమే యేసు ప్రభు చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభు వారు నిజమైన క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ సెలబ్రేషన్, క్రిస్మస్ పండుగ క్రీస్తుని కనపరచండి, క్రీస్తుని కనపరచండి. పేదలకు ఇవ్వండి, డబ్బులు ఖర్చు పెట్టండి. మీ దగ్గర ఉన్న డబ్బులను క్రీస్తు సేవ కొరకు, సువార్త కొరకు, పేదల కొరకు, కుంటల గుడ్డల కొరకు ఖర్చు పెట్టండి. ఖాళీపోండి. బిర్యానీ చేసుకొని మీరే దీన్ని బీరోలు పెట్టుకొని దాపెట్టుకుంటాను, కరిష్కాలు అపరహలు చేసుకొని మీరే దాపెట్టుకొని మీరే దీన్ని దాపెట్టుకొని రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి. హాస్పిటల్ పెడతావు సుమి. క్రైస్తవులారా, విశ్వాసులారా, సంఘ పెద్దలారా, నాతోటి జతపని వారులారా హాస్పిటల్ పాలే నువ్వు. ఎందుకంటే నిజమైన క్రిస్మస్ పండుగ ఆచరించడం, నిజమైన క్రిస్మస్ ఆరాధించడం, క్రిస్మస్ సెలబ్రేషన్, క్రీస్తుని గణపరిచే విధానంగా చేయడం. వేషాలు వేస్తున్నాడు పాస్టర్, ఒక్కొక్కరు వేషాలు వేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించి విడిచిపెట్టి, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించి ఆదివారం విడిచిపెడుతున్నాడండి. కానుక కొరకు 3,000 కానుక కొరకు, 4,000 కానుక కొరకు, 5,000 కానుక కొరకు విడిచిపెట్టి ఆ క్రిస్మస్ గిఫ్ట్కి వెళ్తున్నారండి పాస్టర్లు ఎవరు? అందరు కాదు, తెలివిలేని పాస్టర్లు మాత్రమే. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే కూడా పోని పాస్టర్లు ఉన్నారండి భూమి మీద. 1,00,000 రూపాయలు కానికిస్తాము, ఈరోజు మా చర్చికి రండి, మీ ఆరాధన బంద్ చేసి మీ చర్చి బంద్ చేసుకొని మా చర్చికి రండి, 1,00,000 రూపాయలు కానికిస్తారు, ఇస్తే ఉందని మేము రాము. ఆరాధన ఆయనకి రేపు వచ్చి తీసుకుంటామని చెప్పినారండి. రేపు వెళ్ళి తీసుకోండి సోమవారం. కానీ ఆదివారం ఆరాధన విడిచిపెడుతున్నారు యేసు ప్రభు. సేవకులారా, పాస్టర్లారా, ఇంకా నా మారు మనసు పొందరా? ఏం ట్రైనింగ్ చేసినావు? ఏం సేవకుడు నువ్వు? ఏం రెవరెండ్ నువ్వు? ఏం బిషపు? ఆదివారం ఆరాధన బంద్ చేస్తావు. మా పాస్టర్ రెవరెండ్ దేవదనం గారు ఆదివారం నాడు తన బిడ్డ చనిపోతే అమ్మాయి శవాన్ని వదిలేసి ఆదివారం నాడు ఆరాధన బ్రహ్మాండంగా నడిపించి ఆ తర్వాత సమాధి చేసిరండి రెవరెండ్ దేవదనం పాస్టర్ గారండి. ఆయన దగ్గర మేము పెరిగాం.
ఆదివారం ఎంత విలువైంది, ఆదివారం ఎంత ఆరాధన ముఖ్యమో అది మాకు తెలియచేశాడని ఆయన క్రియరూపంగా. ఆయన పేరు రెవరెండ్ దేవరాణి గారు. ఆయన చిన్న దనువాడ వడ్డేపల్లి మండలం అండి. ఆయన కొడుకు ఏసేఫ్ గారు కర్నూలులో పనిచేస్తున్నారు, నాగర్ కర్నూలు. దేవుని సావుకులారా, నాతోటి జతపని వారా, క్రైస్తవులారా, అందరూ మారు మనసు పొంది నిజమైన క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ పండుగ ఆచరించండి, ఆరాధించండి, క్రీస్తుని గణపరచండి. ప్రభునేసు క్రీస్తు రెండో రాకడ త్వరగా రానంటున్నాడు. నీవు ఎప్పుడు చనిపోతావు, నేను ఎప్పుడు చనిపోతావు, మళ్ళీ క్రిస్మస్ పండుగ వరకు బతుకుంటామో లేదో, బతుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ పండుగ, క్రీస్తుని గణపరచండి. దేవునికి మహిమకరంగా నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను. సాక్ష్యం ఇస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు.